ఇచ్చాము, పరిశ్రమ పైన ఉద్యోగాలు ఇచ్చాము అని ఎగ్జామ్లో ఎవరి పేరు చెప్పారు తెలుసండి? పివి సింధు గురించి చెప్పారు. పివి సింధు గురించి చెప్పారు. ఈ 383 మంది పివి సింధులతో ఈక్వల్ అంట. నవ్విపోతారండి, గొడ్డుపోద్దండి. ఏదైనా సరే కోటా ఇచ్చినప్పుడు, ఏదైనా సరే వచ్చిన స్పోర్ట్స్ కోటా కానీ, ఎస్సీ కోటా కానీ, బీసీ కోటా కానీ, ఎస్టీ కోటా కానీ, లేదా ఎకనామిక్ వెకేషన్ కోటా ఇచ్చినప్పుడు ఆ కోటాలో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చే చూసుకొని ఆ కోటా సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళకి వచ్చి ఇవ్వడం అనేది అది. అలాగే డిఎస్సి కోటా కూడా అదే, అలాగే స్పోర్ట్స్ కోటా కూడా పరిష్కారం లెక్కలేదు అనేది. ఇది ఎక్కడ విడ్డోరు? దానికి మళ్ళీ ఆయన వచ్చి ఆయన రాస్తాడు ఏమని ఇస్తాడు స్టేట్మెంట్? డిఎస్సి స్కోర్ ఈజ్ నెవర్ కన్సిడర్ ఫర్ మెరిట్ అంట. డిఎస్సి స్కోర్ అంట, మార్కులు అంట ఈ సర్టిఫికేట్కి ఎప్పుడు కూడా చేయలేదంట, కన్సిడర్ చేయలేదంట. ఏమనుకోవాలా? ఎంత నిర్లక్ష్యం, ఎంత ఇర్రెగ్యులారిటీ ఎంత కనిపిస్తుంది. ఇవన్నీ నేను వాళ్ళు ఇచ్చిన కాగితాల్లో ఉన్నది, నేనేమి నా సొంత కవితలు కాదు, ఇదేమి నేను ఆపాదిస్తున్న మాటలు కాదు, వాస్తవాలు. అసెంబ్లీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. ఏంటిది? అది ఇంకెందుకు? ఆడియో టేపులు వచ్చాయి, నేను 14 లక్షలు కట్టు, 16 లక్షలు కట్టు, 18. ఎంతమంది మీద నువ్వు చర్య తీసుకుని ఎంతమంది అరెస్ట్ చేస్తావు? ఎందుకు ఆ పేర్లు ఎవరు ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళకొచ్చి ఏం చెప్తున్నావు? వాళ్ళకొచ్చి ఏం చెప్తున్నావు? ఎవరో అనుమానితులు ఏంటి? మెసేజ్ పెట్టాడు కదా వాళ్ళు వీడియోలో మాట్లాడుకుంటే, వాళ్ళు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకొచ్చి నువ్వు చెప్తే అనుమానితులా? సో అండ్ సో పర్సన్ ఈ మాట్లాడి 14 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉద్యోగం కడిగాడు, అందుకే అతను చర్య తీసుకుని ఎందుకు చెప్పలేదు? పేరు ఎందుకు చెప్పట్లేదు?